హెడ్లైన్స్. చేయి గుర్తుకు మొండి చేయించిన కారు, వచ్చే ఓట్లలో ఒంటరిగానే షికారు. తెలుగు తమ్ముడు ఎర్రబెల్లి అలకల డ్రామా, నాటకాన్ని రక్తి గట్టించిన బాబు డైరెక్షన్. సీమాంధ్రను చెరపదూస్తున్న లీడర్లు, నేను వాషింగ్టన్ చేస్తా అంటున్న జగనాలు. నిజంగా రౌడీ అయిన బలుపు తమ్ముడు, తాగి పోలీసులతోనే టిక్కల పంచాలి. జేపీ సోపతి కలిసి పీకూదిన సీతారామ శాస్త్రి, రామరాజ్యం తెస్తా అంటున్న సిరివెన్నెల. కార్ను చేయగలుపుతారా లేకపోతే మొండి చేయి చూపిస్తారా? విలీనమంటారా పొత్తు పెట్టుకుంటారా? ఏ ఇద్దరు కలిసినా ఇదే ముచ్చట. మొత్తానికి ఇప్పటికీ తెరవడ్డది ఆ సస్పెన్స్ కు. కేసీఆర్ సారు చేయి గుర్తు సోపతి ముచ్చట మీద కంప్లీట్ క్లారిటీ ఇచ్చేసిండు. మరి ఇంతకీ ఏమన్నాడు, ఏం కథ మొత్తం చూపిస్తాం చూడండి. అయిపోయింది. కాంగ్రెస్ పార్టీలో కారు గుర్తు కలిసిపోడు కథ ఖతమైంది. కలుపుడు లేదు, గిలుపుడు లేదు, మా అంతరం మేమే సంసారం చేసుకుంటామని చెప్పేసిండు కేసీఆర్ సారు. టీఆర్ఎస్ పార్టీ ఒక నిర్ణయానికి వచ్చింది. ఎట్టి పరిస్థితులలో టీఆర్ఎస్ ను కాంగ్రెస్ లో విలీనం చేయకూడదు అనేటువంటి డెసిషన్ తీసుకోవడం జరిగింది. నీయత లేదు, నీళ్ళ బిందె లేదు, మీ కోరిక మేరకు మీతోని పెళ్లి చేస్తామా అంటే మా తెలంగాణలో ఉప్పు మిరపకాయ కూడా దొరకకుండా అవుతుంది, అమ్మో అసొంటిది ఏమొద్దు, మా గంజిలో మేమే ఉప్పేసుకుంటామని చెప్పిండు. కారు గుర్తును చేతిలో పెట్టుడు పోయింది, ఇప్పుడు మిగిలింది చెయ్యిని కార్లు ఎక్కించుకొని పోవుడే. అది కూడా అందరు సై అంటే లిఫ్ట్ ఇస్తారు, లేకపోతే ఇడిచి పెడతారు. మొత్తానికి చెయ్యి గుర్తుకు మొండి చెయ్యి చూపించిండు. దేశంలోనే పెద్ద ముదురు కాంగ్రెస్ పార్టీ అంటే దాని జుట్లకెళ్ళి ఉట్టినట్టే తయారైంది టీఆర్ఎస్ పార్టీ. కానీ చాలా మందికి పార్టీ మర్జీ చేస్తాడా ఏందనే డౌట్ ఉండే. కలుపుమంటారా వద్దంటారా అని పార్టీ ముత్తైదుల పేరంటంలో అడిగి నిర్ణయం తీసుకుంటా అని కేసీఆర్ సార్ చెప్పిండు. కానీ అంతకంటే 5 గంటల ముందే ఇద్దరు సైకిల్ గుర్తు ఎమ్మెల్యేలకు కారు గుర్తు కండువాలు కప్పిండు. అంటే ఏంది అర్థం? అప్పటికే కేసీఆర్ సార్ డిసైడ్ అయిపోయిండు కాంగ్రెస్ పార్టీలో కలిపేది లేదని. ఎవరితో పొత్తు పెట్టుకునేది కూడా చెప్పలేదంటే భవిష్యత్తులో తక్కెడ ఎక్కువ ఎటు దిక్కు మొగ్గుంటే అటే పోతాడేమో. ఇప్పుడు రాష్ట్రంలో కారు గుర్తు అధికారంలోకి వచ్చి కేంద్రంలో మళ్ళా వేరే పార్టీ అధికారంలోకి వస్తే నీళ్ళిచ్చుడు మర్యాదలు చేసుకున్నాడు కాడ ఎటమటమవుతుంది. అట్లనే కాంగ్రెస్ పార్టీకి కుంభకోణాల కర్మగాలి యూపీఏ 3కు అధికారంతో 3 ముండ్లు వడక ఎన్డీఏ ఎక్కి కూర్చున్నదే అనుకో గద్దె మీద. అప్పుడు మోడీ మీద మోజు వారేసుకుంటేనే బంగారు తునకకు మెరుగు పెట్టుకోవస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇస్తే రేపు పొద్దుగాల వాళ్ళ అధికారంలోకి రాకపోతే ఎన్డీఏ దూరం పెడితే బంగారు తునక కాదు ఇత్తడి తునకను కూడా తయారు చేసుడు కష్టం. కాబట్టి కేసీఆర్ సార్ ఇట్లా చేసిండో ఏమో అనుకుంటున్నారు జనం. కానీ తెలంగాణకి ఇసొంటి పార్టీ ఒకటి ఉండాలని కూడా అనుకుంటున్నారు. కేసీఆర్ సార్ చేసిన ఈ పని తెలంగాణలో ఎండిపోయిన గడ్డిని ఎగురు పెట్టించే ఎత్తు అయితే ఎవరికి నష్టం లేదు. కానీ ఇంకేదన్నా ఆశ ఉంటే మాత్రం మోసం మొదటికొచ్చుడు ఖాయం అంటున్నారు చదువుకున్నోళ్ళు. 6 నెలలు నిద్రలేని రాత్రులు గడిపాను అని చెప్పి ఏడ్చినంత పని చేసిండు కదా మన చంద్రాల సారు. ఇప్పుడు కూడా సార్కు ఇంకొకరు ఎవరో వార్నింగ్ ఇచ్చి సార్కు నిద్ర లేకుండా చేస్తున్నారంట. మరి ఎవరాళ్ళు, ఏందది? ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయని చంద్రాలు సారు ఏర్పాట్లు కూడా ముందే చేసుకుంటున్నాడు. పార్టీ ప్రచారం కోసమని ప్రత్యేకంగా పాటలు కూడా తయారు చేపించి విడుదల చేసిండు. మచ్చుకొక పార్టీ నుండి ఇన్నరా కెవ్వు కేక పాట మీదకి వీళ్ళు తయారు చేపించిన పాట గిది. ఈడ పాటలతోని ధూమ్ధాం చేస్తుంటే విశాఖపట్నంలో చంద్రాలకు వార్నింగ్ ఇస్తున్నారు నందమూరి బాలయ్య ఫ్యాన్స్. ఈవేళ చంద్రబాబు నాయుడు ఫ్యాక్షనిస్టులకి పెట్టుబడిదారులకి అతను గెలిపే జయంగా రక్తపు కూడు తినడానికి ప్రయత్నిస్తున్నాడు. ఈ విధానాన్ని నందమూరి బాలకృష్ణ అభిమానులు వ్యతిరేకిస్తున్నారు. బాలయ్య బాబును మూన్ బాబు అక్కర తీరు వాడుకుంటున్నాడే గాని అసలు పార్టీలో ఆయన పదవి ఏంటిది, ఆయన ప్రాధాన్యత ఏంటిది అనేది మాత్రం చెప్తలేడు. బిరాన్నే ఈ ముచ్చట యాద పెట్టుకొని ఏదో ఒక క్లారిటీ ఇయ్యకపోతే తెలుగుదేశం పార్టీని మేము ఓడిస్తామని చెప్పిరు సీమసింహం అభిమానులు. బామర్దుల గండం ఉన్నదో ఏం పాడో మరి చంద్రమయ్యకు. ఎవరైనా లీడర్లు అభివృద్ధి చేస్తాం అని చెప్పేటందుకు ఏం చెప్తారు? కొత్తగా మీకు చెప్పేదేముందిలే గాని గవే రొటీన్ హామీలు, రొట్టె సెక్కల మాటలు. గసంటి ముఖం మొత్తిన హామీలు కాకుండా మన అతినీతి రత్న జగనాలు సరికొత్త కొంగొత్త కొత్త వాగ్దానాలు చేస్తుండంట. చూడాలనిపిస్తుంది కదా మీకు కూడా ముచ్చట ఏందో. నేను కూడా లేట్ చేయకుండా సూపియా తలుచుకున్నా.
ఇన్నరా అడగదలుచుకున్నా బాధనిపిస్తుంది అని ముక్కుకుంటా మూలుక్కుంటా యాత్రలు చేసే జగన్ బాబు నిన్న ఏలూరులో కుత్కె కూలవడంగా మాట్లాడి ఒక జోకేసిండు. అది కూడా పాష్ పోయిన జోకే. ఏందంటే మొన్నొకపారి చంద్రబాబు చెప్పే కదా సీమాంధ్రను సింగపూర్ చేస్తా అని. ఇప్పుడు జగన్ బాబు 2 ఆకులు ఎక్కువ తిని సీమాంధ్రను వాషింగ్టన్ చేస్తా అని చెప్తున్నాడు. గా తీస్మార్కాన్ అశోక్ బాబు ఏమో సీమాంధ్రను నా చేతిలో పెడితే జపాన్ చేస్తా అన్నాడు. గా సఫారీ సారు చంద్రబాబు ఏమో సింగపూర్ అంటాడు. ఇక ఈ లోటాస్ లొట్టపీట లేటుగా మాట్లాడినా లేటెస్ట్ గా వాషింగ్టన్ చేస్తా అంటున్నాడు. మరి సీమాంధ్రను అట్లా చేస్తాం ఇట్లా చేస్తాం అని చెప్పుడు తప్ప అభివృద్ధి చేస్తామని ఒక్కరు కూడా చెప్తలేరు. ఎంతసేపు ఆ దేశం లెక్క చేస్తాం ఈ దేశం లెక్క చేస్తాం అని చెప్పక తిరుగుడు తప్ప ఉన్నదాన్ని బాగు చేస్తామని చెప్తలేరు ఎందుకో. ఎవరన్నా రోడ్లేపిస్తాం కొలువులు తెస్తాం కరెంట్ ఇస్తాం బిల్లులు తక్కువ చేస్తామని హామీలు ఇచ్చుకుంటారు గాని గీళ్ళెందుకు ఈ హామీలు ఇస్తున్నారని పరేషాన్ అవుతున్నారు అక్కడ దిక్కోళ్ళు. మరి సీమాంధ్రను తక్కెట్లేసి జోకి రేటు కట్టి ఆయంత వీళ్ళు చెప్పే దేశాలకు ఆఫ్ రేట్లకు అమ్ముకుంటే వీళ్ళు చెప్పినట్టే అయితది. లేకపోతే సీమాంధ్ర అనే పేరు తీసేసి జపాన్ ఆంధ్ర సింగపూర్ ఆంధ్ర వాషింగ్టన్ ఆంధ్ర అని పేర్లు పెట్టినా అయితది. అంతే తప్ప వీళ్ళు దానికి మించి చేసేదేం లేదు. ఇనేటోళ్ళుంటే చెప్పేటోళ్ళు ఎన్నన్నా చెప్తారు అని అనుకుంటున్నారు పబ్లిక్. రోమ్ నగరం తగలబడుతుంటే నీరో రాజు ఫిడెల్ వాయించుకుంటా కూర్చున్నాడు అని చెప్తుంటారు కదా. ఆఖరికి 2వ ప్రపంచ యుద్ధం తెప్పించిన హిట్లర్ గురించి కూడా అప్పుడప్పుడు మాట్లాడుకుంటుంటారు. కనీసం తిట్టుకోని కన్నా యాద్ తెచ్చుకుంటుంటారు. కానీ మన తాన ఒక పెద్ద పోస్ట్ గా పెట్టిన ఒక మనిషిని మాత్రం యాద్ మరుస్తుండ్రు. మరి ఎవరిని మరిచిండ్రు, అసలు ఎవరు యాద్ మరిచిండ్రు, ఎవరిని మరిచిండ్రు, ఏంది కథ తెలుసుకోవాలనిపిస్తుంది కదా. సచిన పాముని ఇంకా చంపుడు అంటే గిదే కావచ్చు. మాజీ ముఖ్యమంత్రి పీలేరు పిల్లగాడు ఆంధ్రప్రదేశ్ ఆఖరి సీఎంగా పేరు మూటగాట్టుకున్నాడు కదా. ఇక రాజీనామా చేసినాక మొన్న సార్ బొమ్మలు గాంధీ భవన్ లెక్కెళ్ళి ఊడవీకి అవతల పడేసిర్రు. ఆ వెనకసిరి మొన్న ఉన్న ఎర్రబుగ్గల కార్లను కూడా గుంజుకొని ఈ లేకి మొక్క పైనకి ఎక్కువ తక్కువ ఎందుకని 2 కాన్వాయ్లే మొకాన పడేసిర్రు. ఆయన కథ ఆయనత కథమయ్యి తోక మొత్తం కట్టయి దిక్కు దోసకుండా బిక్కు మన ఇంట్లో కూర్చున్నాడు. ఇక మన పక్క రాష్ట్రం విశాఖపట్నంలో తాను మీటింగ్ పెడితే ఆడికి జైరాం రమేష్ సార్ వచ్చిండు. ఇక అదో మాట ఇదో మాట మాట్లాడుతుంటే మాటలల్లా కిరణాలు పేరెళ్ళి ఏదో ముచ్చట అడిగిరు రమేష్ సార్ను. మరి సార్ ఏమన్నాడో కూడా 200 రూపాయలు ఇన్నరా. అసలు ఇంతకు కిరణ్ కుమార్ ఎవలో అని అడిగి అసలు ఆ పేరెవలో తెలియనట్టే ముఖం పెట్టిండు. మొత్తానికి గసొంటి లాగలమియా పేర్లతో మనకేం పని, అసొంటి పెండపురుగుల ముచ్చట మనకెందుకని నోటితోని డైరెక్ట్ చెప్పకుండా ఈ మాట అన్నట్టు లేదు. కానీ కిరణాలు బతుకు గింత అధ్వానం అవుతుందని కలలో కూడా అనుకోలే కావచ్చు పాపం. ఈ ఈనకథ ఇట్లుంటే శంకరన్న ఒక అడుగు ముంగటికేసి ఏం చేస్తున్నాడో చూడురే. సిఎల్పీలో ఏదో మాట్లాడదామని వచ్చే వర్కలా గదే దేబ్యాముఖం వేసుకొని కిరణ్ కుమార్ రెడ్డి పోటవా కనిపించింది. చూసిండు ఇక మాట్లాడే కాడికి మాట్లాడిండు. ఆయనతో లేచిపోయేటప్పుడు ఇగో ఇట్లా చేసిండు. అది రాకున్నా గాని పట్టి చింపుతున్నాడు దాన్ని. పోనీ శంకరన్న ఊకో, ఎందుకు నీ ఎనర్జీ ఖరాబ్ చేసుకుంటావు. మొత్తానికి పీలేరు పిల్లగాడు ఇంత కీర్తి మూట కట్టుకున్నాడు చూడురే. చిన్న పిల్లలు అలిగితే ఎంత ముద్దుగా అనిపిస్తుంది. చిత్తకన్నా నాకు చాక్లెట్ కావాలి, నాకు ఐస్ క్రీమ్ కావాలి అని అంటుంటే ఎంత మంచిగా అనిపిస్తుంది. కానీ పెద్ద లీడర్లు కూడా బుంగమూతి పెట్టుకొని అలిగితే ఏమనిపిస్తుంది? సరే అలిగితే అలిగినరే అనుకుందాం, మనదేం పోయిందిలే. కానీ ఆ అలుగుడు కూడా ఆస్కర్ వచ్చే తీరే యాక్టింగే, నిజం కాదు అని ఎరకైతే ఎట్లుంటుంది? ఇగో ఇట్లుంటుంది, సేమ్ గిట్లనే ఉంటుంది. కానీ పక్కా స్క్రీన్ ప్లే, పర్ఫెక్ట్ డైరెక్షన్. చంద్రబాబు స్వీయ దర్శకత్వంలో ఎన్టీఆర్ ట్రస్ట్ కళామండలి ప్రదర్శించిన గిచ్చినట్టు చేస్తా ఏడ్చినట్టు చేయనే అత్యుత్తమ రాజకీయ కథా చిత్రం నిన్న విడుదల చేసిండ్రు. ప్రధాన కథానాయకుడుగా ఎర్రబల్ దయాకర్ రావు, సహాయ నటులుగా రేవూరి ప్రకాష్ రెడ్డి, గరికపాటి మోహన్ రావు, వేం నరేందర్ రెడ్డిలు కథకు వన్నె తెచ్చిండ్రు. ప్రత్యేక పాత్రల నటబీవత్స చంద్రబాబు ఈ చిత్రానికి ముగింపు క్లాప్ కొట్టిండు. ఇక కథలకు పోతే డీలర్ దయాకర్ రావు అనే యువకుడు కష్టపడి రాజకీయాలలోకి వస్తాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుకుంటా కోట్ల రూపాయలు వెనకేసుకుంటాడు. 7 తరాలు తిన్నా ఒడమనంత పైసా జమ అవుతుంది. ఇక ఏం చేయాలనో అర్థం కాక పార్టీల పెద్ద కొలువు కావాలని ఆశపడతాడు. అప్పటికే 2 రాష్ట్రాలకు విస్తరించిన పార్టీకి ఇంకో దిక్కు ఈయన పెద్ద దిక్కు, ఇటు దిక్కు ఈయననే దిక్కు అనే ముచ్చట మీద నడుస్తుంది. ఎర్రబల్లి ఎదుగుదలను ఓర్చుకోలేక కొంతమంది కాలు పట్టి కింది గుంజ చూస్తుంటారు. ప్రత్యేక పాత్ర వహించిన నటబీభత్స చంద్రబాబు గారు హీరో ఎర్రబల్లికి ఒక సలహా ఇస్తాడు. నువ్వు పార్టీని ఇడిచిపెట్టినట్టు చేయి, నీ దగ్గరికి కొంతమందిని పంపిస్తా, వాళ్ళొచ్చి నిన్ను బతిలాడినట్టు చేస్తారు. నీ కాళ్ళు పట్టి గుంజిన వాళ్ళే నీ కాళ్ళు పట్టుకొని బతిలాడతారని చెప్పి పంపుతాడు.
ఆయనక సిరి చంద్రబాబు సార్ చందమామ లెక్క ప్రత్యక్షమై ఎర్రబల్లి నువ్వేం ఏడవకు, తెలంగాణ సైకిల్ రాజ్యానికి నిన్ను రాజును చేస్తా, నేను వెళ్ళిపోతా అని చెప్తాడట. ఇగో ఇది కథ. ఎట్లున్నది స్టోరీ? స్టోరీ ఎట్లున్నా కానీ నిన్న ఒక్క రోజుల్నే ఫ్యాన్స్ గుండెలకు అతుక్కపోయింది. ఇది కల్పితంతో తయారు చేసింది కాదు, కాస్త క్యారెక్టర్ రిటార్ట్ అయినా అస్సలు ముచ్చడం మాత్రం ఇదే. నిన్న పొద్దుగాల ఎర్రబెల్లి దయాకర్ రావు అత్యున్నత పురస్కారం తెలుగుదేశం తెలంగాణ పోరం కొలువుకు రాజీనామా చేసిండు. ఆయనటనే ఇద్దరు ముగ్గురు ఆయనను ఎంకులాడుకుంటా ఉరుకుతారు. పటేలా నువ్వు ఇట్లా అనకు, నువ్వు లేకపోతే తెలంగాణ తెలుగుదేశం పార్టీ లేనే లేదని బతిరాడు. చంద్రబాబు ఫోన్ చేయంగానే ఎర్రబెల్లి రాజీ పడి ఇట్లా మాట్లాడు. ఈ పార్టీ ఉండాలని ప్రజలు కోరుకుంటున్నారు. ఇది పేద వర్గాల పార్టీ, ఏదో రూపంగా కాపాడుకోవాలనే కార్యకర్తల లోపల పట్టుదల ఉన్నది. తెలంగాణలో పార్టీ కాపాడుకున్నందుకే నా ప్రయత్నంగానే ఈరోజు నేను ముందుకు పోతున్నా తప్ప పార్టీలో ఉండే పోరాటం చేయడం జరుగుతుంది. ఈ డ్రామా అంతా చూసి ఎర్రబెల్లి దయాకర్ రావు సారథ్యంలో విడుదలయ్యే ఇచ్చినట్టు చేయి ఏడ్చినట్టు చేస్తా అనే డ్రామాకు జనం ఓట్లు గుమ్మరియాలన్నది ఇలా కాన్సెప్ట్ అన్నట్టు. ఎట్లున్నది? బాగున్నదా? ఇటువంటి డ్రామాలు ఆడుతున్నారు డ్రామాలు. డియర్ ఎర్రబెల్లి సార్, బర్రెకు సున్నం వేస్తే అవు కాదు, తెలుగుదేశం పార్టీల డ్రామాలు వేస్తే తెలంగాణలో ఓట్లు పడాయి, యాది పెట్టుకో. సినిమాల తెర మీద హీరోయిజం చూపించేదాకా పర్లేదు, కానీ బయట కూడా నేను హీరోనే అని ఫీల్ అయిపోయి నా వెనక ఎవరోళ్ళు ఉన్నారో తెలుసా అని లేని ఏతులకు పోతుంటారు కొందరు. అట్లా తిండి ఎక్కువైన ఏసాలతోని ఎవరితోనో ఏ మాటలు పడితే ఆ మాటలు తిరిగా మాట్లాడి పిచ్చేసాలు వేస్తే ఎట్లుంటుందో, ఎట్లా బుద్ధి చెప్తారో. సినిమా హీరో రవితేజ్ ఉన్నాడు కదా, ఆయనకి ఎంత బల్పున్నా సినిమాలలోనే చూపించుకుంటాడు. కానీ ఆయన ముద్దుల తమ్ముడు డ్రగ్ పిత భరత్ బయటనే సినిమాలు తీస్తున్నాడు. రవితేజ సినిమాలు థియేటర్లలో ఆడితే తమ్ముని సినిమాలు పోలీస్ స్టేషన్లు, కోర్టులు, టీవీలు, పేపర్లలో ఆడుతుంటాయి. అంతకు ముందుకే ఈ బంగారు తమ్ముడు డ్రగ్స్ తాగి ఏడాది 2 ఏళ్ల కింద సూపర్ హిట్ అయిండు. లేటెస్ట్ గా కాకీపై కన్నేరా అని ఒకటి విడుదల చేసిండు. అన్న యాక్టింగ్ చేస్తుంటే తమ్ముడు ఓవర్ యాక్టింగ్ చేస్తున్నాడు. బాగా దాగి నిన్న రాత్రి హైటెక్ సిటీ కాడికి వచ్చిందట. ఆడున్న పోలీసు వాళ్ళు చెకింగ్ చేస్తుంటే నేను సినిమా హీరోని బల్పు తమ్ముని రా అని వాళ్ళ మీదకి ఎగిరి దుంకిందట. సినిమాలో లెక్క ఉండరు కదా విలన్లు, మెడలు పట్టి కార్లు ఎక్కించుకొని పోలీస్ స్టేషన్ కు తీసుకుపోయినరట పోలీసు వాళ్ళు. ఏం ఆలస్యం చేయకుంటే వెంటనే ఎఫ్ఐఆర్ రాసి కోర్టులో పెట్టిండ్రు. న్యాయమూర్తి సార్ కనకరిచ్చి బెయిల్ ఇచ్చిండు. కానీ అదే పోలీసు వాళ్ళ దాంట్లో ఒక్క హోంగార్డునిచ్చి భరత్ సంగతి చూడమంటే భరతనాట్యం ఆడియకపోనా ఈయనని. పెద్ద పోటుగాల లెక్క రోడ్ల మీద ఇట్లా హీరోయిజం చేయబోతారు. పోలీసులు మీడియా చేరే వర్గాల ముఖానికి కట్చిప్పులు కట్టుకొని కార్లు ఎక్కిపోతుంటారు. ముందుగాలనే ఈ సోయింటే అయిపోవు కదా. సాయి సంసార్ లచ్చి దొంగ అన్నట్టు ముందుగాల ఈ సిగ్గు శరం ఉంటే గీందాకొచ్చిన కథ అని అనుకుంటున్నారు ఈయన భాగవతం ప్రత్యక్ష ప్రసారంలో చూసినోళ్ళు. కానీ పండిత పుత్ర పరమసుంట అనుడు కంటే పండిత అన్న పనికిరాని తమ్ముడు అంటే బాగుంటదేమో. ఇలా చూసినాక అట్లనే అనిపిస్తున్నది కొంతమందికి. ఒక్కసారి ఊరికి పోయేస్తారు అమ్మలమ్మ, ఒక్కసారి ఊరికి పోయేస్తా అని ఒకటే కాల్స్గా తిన్నాడు మా మల్లన్న. సరే తీగ పోయిరా ఏమున్నది అని అన్న, అంతే. ఇప్పటిదాకా పత్తకే లేడు మళ్ళా. సరే ఇక ఎట్టకు ఆయన వచ్చేటట్లేడు కానీ మనమే ఊరికి పోయి చూద్దాం. చేలో నల్గొండ. ఎవరు ఏ ఊర్లో పెట్టారు వరకు ఎవరా? అగో అగో ధోతి ఆ అంగి అదంతా చూస్తుంటే మా మల్లన్న లెక్కన కొడుతున్నాడు. ఓ మల్లన్న ఎవరు? మల్లన్న ఆఫీస్ ఎగ్గొట్టి హెల్మెట్ పెట్టుకొని బైక్ రేసింగ్ లో పోతున్నావు. ఏహే నాకేడొస్తుంది పిల్ల బైక్ రేసులు బంక. మరి నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు కూడా ఏమన్నా హెల్మెట్ పెట్టుకుని పోవాలని రూల్ గిట్లా పెట్టిర్రా మీ ఊర్లో? అదేం కాదు, ఈడ కార్లు నడిపెట్టోళ్ళే పెట్టుకోరు హెల్మెట్లు. ఎవరన్నా కారు ఉన్న వాళ్ళు కూడా హెల్మెట్ పెట్టుకుంటారా మల్లన్న? నీ పిచ్చి కాకపోతే. అవునా పెట్టుకోరా? వాళ్ళు అంతేమో కానీ నువ్వు ఎందుకు పెట్టుకున్నావు చెప్పు. ఏం లేదు, ఆయన వస్తానడట కదా అందుకే పెట్టుకున్నా. నాకు అర్థమైంది నీ కథ ఏందో ఇప్పుడు. ఏం అర్థమై పాడైంది నీకు? మీ ఊర్లో ఎవరితో అన్నో అప్పు చేసేసి వాళ్ళకి ముఖం కనిపించకుండా గిట్ల ముఖం దాచిపెట్టుకొని తిరుగుతున్నావు కదా. గసోటి లెక్కలు నువ్వు చేస్తావేమో అందుకే నీకు అర్థమైంది. ఏంది? అందుకు కూడా కాదా? మరి ఇంకెందుకు మల్లన్న? అగాకు నేను చెప్తా మల్లన్న, నేను చెప్తా. ఏంది చెప్పు. మీ ఊర్లో ఎవరికో స్వైన్ ఫ్లూ వచ్చిందో ఇంకేదో వచ్చినట్టుంది, అందుకే గాల రోగం నీకు అంటుకోకుండా గిట్లా పెట్టుకొని తిరుగుతున్నావు. నోరు తెరిస్తే మంచి మాట రాదా నీకు? నిన్ను వద్దుతి, ఎందుకు పెట్టుకున్నావో ఎవరు వస్తుండ్రో చెప్పేసే నువ్వే. తెలియదా? నల్గొండల జగన్ బాబు ఓదార్పు యాత్ర సురువు చేస్తున్నాడు. ఓదార్పు యాత్రకు హెల్మెట్ కు సంబంధం ఏంది మల్లన్న? పిచ్చి రావులమ్మ, జగన్ బాబు ఓదార్పేట చేస్తాడో తెలియదా? ఓహో అదా.
నాకున్నే లొట చెంపలు ఇంకా పిసికి పోతే ఏం కావాలి నేను అందుకే హెల్మెట్ పెట్టుకున్నా. ఏ ఊకో వల్లన్నా నిన్నెందుకు ఓదారుస్తాడు ఆయన? రాజన్న సాగు తట్టుకోలేక చచ్చిపోయిన వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ఇంట్లోనే ఓదారుస్తాడు. నువ్వు అట్లా అనుకుంటున్నావా? తోపంటి ఎవ్వరు కనిపిస్తే అలా చెంపలు విసుకుంటూనే పోతుంటాడు. ఆయనతో ఆయన చేతికి నేను దొరికినే అనుకో బొమ్మ నీ దండం పెడతారామలమ్మ. కరెక్టే తి, ఎవరు దొరికితే వాళ్ళకు వద్దన్న కూడా ఓదార్పునిస్తుంటాడు జగన్ బాబు. అందుకే మరి సేఫ్టీగా ఉంటుందని ఈ హెల్మెట్ ప్లాన్ వేసిన. నీ ప్లాన్ మంచిగానే ఉన్నది కానీ ఇంతకు మీ ఊర్లో రాజన్న ఖాతాల కథమైన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఏ రాజన్న? అదే మన రాజశేఖర్ రెడ్డి సార్ మరణం తట్టుకోలేక గుండె వగిలిన వాళ్ళు ఎవరన్నా ఉన్నారా అని. మా ఊళ్ళో ఎవరు ఉన్నారు రాములమ్మ? మరి ఎవరిని ఓదార్పు చేసేటందుకు వస్తుండ్రు మీ జగనాలు? నాకే మెరక రాములమ్మ. వాళ్ళు వచ్చి ఎవరి ఇంట్లోనైనా వచ్చేదాకా ఎవరికి చేస్తున్నారో ఓదార్పు తెలియదు. పోనీ 4-5 ఏళ్లలో ఎవరన్నా చచ్చిపోయారా మీ ఊర్లే? మా ఊళ్ళోనా ఎవరు చచ్చిపోలే రాములమ్మ, అంత మంచిగానే ఉన్నారు. పోనీ ఎవరిదన్నా ఓటక్కు పోయిందా? ఓటక్కంటే నాదే తీసేసిర్రు, ఇక్కడ ఉంటలేనని. అయితే జగనన్న ఎవరింటికి వస్తుండో ఇప్పుడు అర్థమైంది నాకు. ఎవరింటికి రాములమ్మ? నీకు బాగానే తెలిసింది. ఇంకా వాళ్ళు మళ్ళన్నా మీ ఇంటికే వస్తున్నాడు. నాకేమైందని మంచిగానే ఉన్నాయి కదా. ఓటర్ లిస్ట్ లో పేరు లేదు కాబట్టి అది చూసుకొని రాజన్న ఖాతాలు వేసిండు. నీ పాడుగాని అవునా? గిట్లుంటదా ఓదార్పు? మరి ఇంకెట్లుంటది? రాజన్ననే యాదలేడు నీకు, అట్లాంటిది చచ్చిపోయిన వాళ్ళ కుటుంబాలు ఇంకా ఏడ్చుకుంటా కూర్చుంటారు ఈయన వచ్చి ఓదారుస్తాడని. కరెక్టే రాములమ్మ. మరి జగన్ అన్న ఎందుకు వస్తున్నట్టు? తెలంగాణలో వీసా కోసం. వీసా అంటే? అరే ఓ మనిషి ఓట్ల కోసం వస్తుండు, ఓదార్పు కోసం కాదు. అట్లనా? అట్లనే గాని నువ్వు నడు ముందుగా ఆఫీస్ కు, బాగానే కట్టిన ఉయ్యేసం. సరే పొద్దున్నాములు వస్తుంది రాముల మధ్యలో చిన్న పని ఉంది చూసుకొని వస్తా. మనం ఏదన్నా జూ పార్క్ కి పోతే ఆడ పులిబోను దగ్గర పడుతుందని తెలవంగానే భయంతోని పానం గజ్జన వణుకుతుంది కదా. అయినా ఎప్పుడు మనుషులేనా మమ్మల్ని చూసేటందుకు వస్తారు? మేము కూడా పబ్లిక్ నడమ పోతుంటాం అప్పుడప్పుడు ఊర్ల పొంటి అని. ఒక ఊర్లకు పులొచ్చి ఎట్లా హల్చల్ చేసిందో మా వాళ్ళ నర్స్కరవ్వని పంపించిన. మరి అది దొరికిందా దొరకలేదా ఏందో కథ చూద్దాం. నీ పులి దాల్గవాడ ఏడికెళ్ళి మోపైందో ఏమో గాని నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం తొర్లికొండ ఊళ్ళోళ్లను నిమిషం నిద్ర పోనిస్తలేదట. వారం 10 రోజుల సంధి ఆ ఊరి పక్క పంటున్న గుట్ట మీదనే తిరుగుతున్నదట పెద్ద పులి. కొంతమంది గనొస్తుంది, ఇంకా కొంతమంది కనిపించకపోయే వర్గాల నమ్మేటోళ్ళు నమ్మిండ్రు, అబద్ధం అనుకుంటోళ్ళు అబద్ధం అనుకున్నారు. కానీ నిజమే, ఆడ చిరుతపులు తిరుగుతున్నది. ఆ గుట్ట పక్క పొంటే పోరగాలు చదువుకునే బడి, తిని పండుకునే హాస్టల్ ఉన్నది. ఆయనతో ఎగురొచ్చి ఏ పోరన్ని మింగుతుందో అర్థం కాక అందరు గద గద వణుకుతున్నారు. ఇక ఈ ముచ్చట టీవీలో కెరకైనా కూకుట్రా ఏది పులి అని కెమెరాలు పెట్టుకొని చూస్తుండగానే ఇగో గుట్ట మీద ఉన్నది చూడండి, గుండు మీద వండుకొని ఎట్లా చూస్తున్నదో. దుడ్డనే ఉన్నది. ఇదాన్ని వట్టాలన్నాడు, జనం భయం పోగొట్టాలన్నాడు. ముందే గుట్ట చూడు ఎంత జిబ్బున్నదో. ఏ గుండు సరికేలా దొరికినా దొరకుడు కష్టం. అయినా ఏమన్నా గాని మా ప్రయత్నం మేం చేస్తామని అడవి శాఖల్లో బోన్ పెట్టిండ్రు. అందులో ఏదో తినే వస్తువు పెట్టినట్టుండ్రు. దానికి ఆకలై అంతకంటే ఎక్కువ కర్మగాలి ఆ బోన్ దిక్కు రావాలి, అందులున్న తినాలే, అందులోనే అడ్డం పడాలి. ఇది కావాలంటే అయ్యే పని కాదంటున్నారు అక్కడోళ్ళు. కానీ సర్కారోళ్ళు పోలీసు వాళ్ళు మాత్రం మస్తు కోషిష్ చేస్తున్నారు పులిని పట్టుకునేందుకు. జల్దిన దొరికితే జనం భయం పోతుంది. కానీ ఆ గుట్టలకు ఇదెందుకు వచ్చింది, ఏడికెళ్ళి వచ్చింది, ఇది ఒక్కటే ఉన్నదా ఇంకా ఉన్నాయా అనేది మాత్రం తెలుస్తలేదు. జనం జర ఇసార సొప్పు నుండి ఎందుకైనా మంచిది దొరికేదాకా. నేను అనుకున్నది కాకపోతే 3 మూట్ల బాయిల దుంకి చచ్చిపోతా, గాస్ నూనె పోసుకుంటా అని బెదిరిస్తుంటారు కదా. అట్లనే ఒక లీడర్ అయ్య కూడా ఆయన అనుకున్నది కావాలని కొంచెం ఆవేశపడి ఏం చేసిండో, అసలు ఏమైందో చూడండి. ఎమ్మెల్యే అయితే అందరూ మాటింటారు, ఎవ్వరు ఎదురు తిరగరు అని అనుకుంటాం గాని ఈ ఎమ్మెల్యేకు పెద్ద కష్టం వచ్చింది. ఇగో ఈడ అద్దాలు పెట్టుకొని ఆగమాగం చేస్తున్నాడు కదా, ఈయననే రామచంద్రారెడ్డి, అనంతపురం రాయదుర్గం ఎమ్మెల్యే, జగన్ పార్టీ ఆయన. పోలీసోళ్ళు అక్కడ దిక్కు సర్పంచులను కార్యకర్తలను కౌన్సిలింగ్ ఇస్తామని తీసుకుపోయి ఇష్టం వచ్చినట్టు కొడుతున్నారు. ఈ ఎస్ఐ సిఐలను సస్పెండ్ చెయ్యుర్రని పోలీస్ స్టేషన్ ముంగట ధర్నా చేసిండు. ఆయన తడ పిసపిస అయ్యే వరకల్లా పురుగుల మందు డబ్బా తీసి ఆయనతో దాగిండు. అరే అప్పటి సంది ఏదో బెదిరిస్తుండ అనుకున్నాం గాని గీనేదో నిజంగానే దాగిండు అని భయం అయ్యి బల్లార్ల దౌకానకు తీసుకుపోయిర్రు. ఆయపాయ మీదనే ఉన్నదట పానం పాపం. కొట్లాటలైతే సరిదిద్దుకోవాలి గాని గిట్లా పానం మీదికి తెచ్చుకున్నాడు గీ ఎమ్మెల్యే సారు. బండి నడిపించే
తీరు మాత్రం నడిపించకుండా ఎట్లా నడిపియొద్దో ఎట్లా సోకులు పడొద్దో అచ్చం అట్లనే చేస్తుంటారు కొందరు పోరగాళ్ళు. అట్లా తిక్కలేసాలు వేస్తుంటే ఆడొకళ్ళు చూసి బుద్ధి చెప్పిండ్రు. మరాళ్ళెవరు ఎట్లా బుద్ధి చెప్పిండ్రు ఏమైంది చూడండి మీరే. బలుపెక్కువయ్యి తిన్న తరగక నిన్నీయాల పోరగాళ్ళు ఏం చేస్తున్నారు? ఉన్న తాను ఉండక మోటార్ సైకిల్ వేసుకొని గాల్లే లేపుకుంటా పల్టీలు కొట్టించుకుంటా పరాస్కాలు చేస్తుంటారు కదా. ఇట్లనే ఒక ఊర్లో ఒక పోరడు నడి రోడ్డు మీదకి బండిని తెచ్చి దాన్ని ఎట్లా గిరా గిరా దింపుతున్నాడో మీరే చూడుర్రి. ఇది చూస్తే మనకెంత కోపం వస్తున్నది. దొరికితే షోలలో రాళ్ళేసి ఒత్తుదామనిపిస్తలేదు. మీకే కాదు ఆ గోదలకు కూడా వీని చూస్తే కోపం వచ్చింది. ఇక వీని తింపుడు చూసి అవేం చేసినాయో మొత్తం చూసి నవ్వుకోండ్రి. ఇదన్నమాట. మనుషులకే కాదు గోదలకు కూడా తిరిగి చేసేటోళ్ళంటే ఇష్టం ఉండదు. అందుకే ఇట్లా చేస్తుంటాయి. కానీ బాగైంది కదా. ఇంకా వాడిని 2 తన్నులదంతా అయిపోవు. దొరకకుండా ఉరికిండు వాడు. ఇవి ఇవాళ వార్తలు. ఇవే వార్తలు మీరు మళ్ళా చూడాలనుకుంటే ఏం చేస్తారు? V6 న్యూస్ అని యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ ట్విట్టర్లో కానీ కొట్టిరనుకో మళ్ళా చూడొచ్చు. చూస్తూనే ఉండరు V6.